హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ అంటే ఒక స్వీట్ అనమాట లడ్డు చూపిస్తున్నాను. ఇదేంటంటే చిన్నపిల్లలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. దానికోసం నేను కళాయిలో లో ఫ్లేమ్ మీద ఒక హాఫ్ కప్ నువ్వులైతే తీసుకున్నానండి. నువ్వుల్ని బాగా వేయించుకోవాలన్నమాట. నేను ఫస్ట్ నువ్వుల్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ చేసిన తర్వాత చేస్తే తొందరగా మాడిపోతాయేమోనని. వేగకుండా మాడిపోతే టేస్ట్ మారిపోతుందన్నమాట లడ్డు. అందుకని చెప్పి నువ్వులకి ఎక్కువ హీట్ అవసరం ఉండదు కాబట్టి లో హీట్ సరిపోతుంది కాబట్టి స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ నువ్వుల్ని ఫ్రై చేసేసి తీసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, నువ్వులు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు వచ్చి నువ్వులు మంచిగా ఫ్రై అయిపోయినాయి, బబుల్స్ లాగా అవుతాయి అనమాట. మనకు తెలిసిపోతుంది. కొంచెం కలర్ కూడా వచ్చింది కదా, అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకుని హాఫ్ కప్ బాదం పప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బాదం పప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ప్రతిదీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం టైం పడుతుంది, కానీ మనం చెయ్యాలి అనుకుంటే చేసేసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేసేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా, అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లో జీడిపప్పు కూడా హాఫ్ కప్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను అనమాట. ఇవి కూడా మంచి కలర్ వచ్చినాయి కదా, ఇవి కూడా తీసుకుని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి వాల్నట్స్ అనమాట, ఇవి కూడా తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. తెలిసిపోతుంది. ఒకసారి మీరు లాస్ట్లో అవి చల్లారిన తర్వాత ఒకసారి తిని చూస్తే తెలిసిపోతుంది వేగినాయా లేదా అని. ఇప్పుడు వచ్చి పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, వాటర్మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఒకసారే వేసేయచ్చు, బాగానే ఫ్రై అయిపోతాయి అన్నీ కలిసి. ఇంతకు ముందు అయితే కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులో కలిపేస్తే ఇవి తొందరగా వేగిపోతాయి, అవి లేట్గా వేగుతాయి కాబట్టి రెండింటికి వేగేటప్పుడు డిఫరెన్స్ వస్తుందని చెప్పి విడివిడిగా వేయించుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, 2 కప్పుల ఖర్జూరం తీసుకున్నానండి. అవి మధ్యలో సీడ్స్ తీసేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసిన పప్పుల్ని ఫస్ట్ మిక్సీ జార్లో, అస్సలు తడి ఉండకూడదు. చూసారు కదా, అంటే పూర్తిగా పౌడర్లాగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. బాగా పౌడర్ చేసుకోలేదు. అదే బాగా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడైతే మీరు డెఫినెట్గా బాగా పౌడర్ చేసేసుకోవచ్చు. అది పాలల్లో కూడా కలిపి పెట్టచ్చు, కాకపోతే అంతగా తినరనమాట. ఇలా స్వీట్లో అయితే తినేస్తారు. సున్నుండల పిండిలా కూడా మీరు చేసేసుకోవచ్చు కావాలంటే. అప్పుడు అందులో పట్టికి బెల్లం కలుపుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కచ్చాబచ్చాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నువ్వుల్ని కలిపేశాను. నువ్వులైతే అందులో పట్టి మిక్సీ చేయలేదన్నమాట. నువ్వుల్ని విడిగా కలిపేసుకుంటే సరిపోతుంది. నువ్వులంటే గట్టిగా ఉండవు కదా, అందుకని. ఇప్పుడు ఇందులో 2 కప్పుల ఖర్జూరం, మధ్యలో గింజ తీసేసిన 2 కప్పుల ఖర్జూరాన్ని అయితే వేసేసుకున్నాను. ఇది బాగా పేస్ట్లా చేసుకోవాలి, కానీ మిక్సీ పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది నేను ముక్కలు కట్ చేయలేదు కదా, ఒకేసారి పట్టేయద్దు. కొంచెం కొంచెంగా ఫోర్స్ ఇవ్వండి, సరిపోతుంది. లేకపోతే మీకు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, ఈజీ అవుతుంది. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, తొందరగా మిక్స్ అవ్వదు. ఎందుకంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది కదా, తొందరగా విడవదు అనమాట. మీకు కావాల్సినంత నెయ్యి వేసుకుని, నెయ్యి అవసరం లేదనుకున్నా కూడా చుట్టేసుకోవచ్చు, కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేతికి నెయ్యి రాసుకుంటూ మీకు కావాల్సినంత సైజులో లడ్డూలను అయితే చుట్టేసుకోండి నీట్గా. తడైతే మాత్రం ఎక్కడా ఉండకూడదు, అలా అయితే మనకి నిల్వ ఉంటాయన్నమాట. చూసారు కదా, నేనైతే ఈ మాత్రం సైజు చుడుతున్నాను. ఎందుకంటే పిల్లలు తొందరగా ఒక్కొక్కసారి తినరు కదా, వదిలేస్తారు కదా, వేస్ట్ అయిపోతాయి. చిన్న లడ్డూలు చుట్టుకుంటే ఆ ఒక్క లడ్డు తిన్నా మనకి సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా హెల్దీ, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, అంటే బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది దీనివల్ల. ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇందులో గుమ్మడి గింజలు కూడా బ్రెయిన్కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. నువ్వులు కూడా మనకి కాల్షియంకి బాగా మంచిది కదా, అలా అన్ని విధాలుగా కూడా ఈ లడ్డు ఉపయోగపడుతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకైతే ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.